జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు. కల్తీ పాల ఘటన నేపథ్యంలో పాల కేంద్రాలలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలి. కడప ఎస్సీ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన. అట్టహాసంగా ప్రారంభమైన మంచిరెడ్డిపల్లె నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. మొదటి రోజు ఘనంగా ధ్వజారోహణం. కొద్ది రోజుల క్రితం రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు పాలు విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులోని 2 పాల కేంద్రాల్లో కర్నూలు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎస్ రామచంద్రన్, కడప ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించారు. ఫ్రిడ్జ్లలో ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచిన పాలను చూసి పాలు విక్రయ కేంద్ర యజమానులను మందలించారు. కడప జిల్లా వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించామని కడప ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత చెప్పారు. వీటిని ల్యాబ్ కు పంపి ఎక్కడైనా కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పాలల్లో కల్తీపై ప్రశ్నించారు. ఫుడ్ లైసెన్సులు లేకుండా పాల ఉత్పత్తులను తయారు చేయకూడదని, ఖచ్చితంగా లైసెన్సులు తీసుకోకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు నూర్ బాషా, శానిటరీ సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు కమిషనర్ గారు, అలాగే మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు ఈరోజు తనిఖీల భాగంగా 3 రోజుల నుంచి మేము తనిఖీలు చేస్తున్నాము. ఈ తనిఖీలు ఎందుకంటే మామూలుగా ఈ 3 రోజుల నుంచి కూడా ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు కమిషనరు అండ్ మా డైరెక్టర్ గారు అందరి సమక్షంలో కూడా ఈ రైడ్స్ చేసి మొన్న జరిగినటువంటి విశాఖపట్నం అయితేనేమి, తర్వాత ఇంకోటి రాజమండ్రిలో అయితేనేమి అక్కడ జరిగినటువంటి విశేషాల వలన ఈ రైడ్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మిల్క్ పాయింట్ సెంటర్లో మిల్క్ తీయడము, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ని ప్రైవేట్ ప్రయోగశాలకు పంపించడము, అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే యజమాన్యం ఉంటారో ఆ యజమాన్యం పైన ఆ రిపోర్ట్లను బట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాము. యాక్టివ్ శాంపుల్ అయితేనేమో మన ప్రయోగశాలకు పంపించేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. చిల్లింగ్ పాయింట్స్ కానీ ఈ చిన్న మిల్క్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్లను కూడా చెక్ చేసాము. ఈ దాడిలో ప్రత్యేకమైనటువంటి దాడులు కంటిన్యూగా ఈరోజే కాదు ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి. 28, 29, 1, 2, 3 మార్చి వరకు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే మిల్క్ కేంద్రాల వాళ్ళు జాగ్రత్తగా ఉండేసి వాళ్ళు శుభ్రంగా పాటించి తర్వాత ఫుడ్ లైసెన్స్ అనేటువంటిది తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడే మీకు లైసెన్స్ ఉన్నప్పుడే మీకు ఏదైనా కానీ కూడా దాని నుంచి వాల్యుబుల్ ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్ తీసుకోండి. ప్రొద్దుటూరులో అంటే ఈ రోజున స్టార్ట్ చేసిన ప్రొద్దుటూరులో కడపలో వచ్చేసి 2 శాంపుల్ తీసినాము. మొన్న వచ్చేసి 3 శాంపుల్ తీసినాము. సర్వెన్స్ శాంపుల్స్ తీసాము, తర్వాత యాక్టివ్ శాంపుల్స్ తీసాము. ప్రొద్దుటూరులో ఈరోజు స్టార్ట్ చేసినామండి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వారు చెప్పిన విధంగా కడప నగరం నందు మరియు ఇతర మండలాల నందు కూడా మిల్క్ శాంపుల్స్ అయితే తీయడం జరుగుతున్నది. తర్వాత మున్సిపల్ కమిషనర్ వారు కూడా అక్కడ ఉన్న హైజీనిక్ అండ్ శానిటరీ కండిషన్స్ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఈ పాలు ఏదైతే ఉందో అందులో అడల్టరెంట్స్ గుర్తించడానికి లైక్ యూరియా, స్టార్చ్ ఇవి ఏదైనా కల్తీ ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా మిల్క్ని అలాగే చెప్పలేము. సో వాటిని ల్యాబ్కి అయితే పంపిస్తాము. హైలీ క్వాలిఫైడ్ అక్రిడేటెడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ 14 నుంచి 20 రోజుల్లో వస్తాయి. సో అక్కడ నుంచి రిపోర్ట్స్ రాగానే మనము చర్యలు అంటే రిపోర్ట్స్ సివియారిటీని బేస్ చేసుకొని కేసులు కట్టడం అయితే జరుగుతుంది. క్రిమినల్ కేసులు అయితే ఏమి, సివిల్ కేసులు అయితే ఏమి కట్టడం జరుగుతుంది. సో మనము డైలీ యాక్టివిటీస్ కూడా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు కలెక్టర్ గారికి తెలుపుతున్నాము. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట వారు బైఠాయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నో ఏళ్లుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో పాటు వేతనాలు పెంచాలన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ₹1 కోటి నష్టపరిహారాన్ని తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు అందరికీ పాత షిఫ్ట్ ఆపరేటర్ల తరహాలో వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు కనీస వేతనం ₹46,000గా నిర్ణయించి అందించాలన్నారు. 10 సంవత్సరాలు విద్యుత్ కార్మికులందరినీ
ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ఎస్సీ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. మాకు ముఖ్యంగా ఈ పనిచేస్తున్నటువంటి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటి వరకు రెగ్యులర్ కాకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా మాకు ఇచ్చేటువంటి అరకొర వేతనంతో మా కుటుంబాలన్నీ బతుకుతూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట, రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాకు ఏదైనా ప్రమాదం జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇవ్వాలని, మాకు అన్లిమిటెడ్ వైద్యం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాకు ఇచ్చేటువంటి వేతనం, కనీస వేతనం ఏ రోజు కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ₹46,000 ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ స్కిల్డ్ వేతనం ₹26,000 స్కిల్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి వారందరికీ పెయిడ్ హాలిడేస్ అన్ని పనులు చేస్తా ఉన్నాం. బ్రేక్ డాన్స్ చేస్తారు, ట్రీ కటింగ్ చేస్తారు, అన్ని పనులు డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి వారికి పండగ పూట కూడా సెలవులు ఇవ్వకుండా ఆ పండగకు సంబంధించినటువంటి పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉంటాం. యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకోవాలి. కొత్త ఆపరేటర్ల పేరుతో వేతనం తక్కువ ఇవ్వడం, పాత ఆపరేటర్లతో సమానంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్లిమిటెడ్ వైద్యానికి సంబంధించి ఏదైనా మాకు ప్రమాదం జరిగితే అన్లిమిటెడ్ వైద్యం ఇవ్వాలా. అట్లే 1/4/2022 నుంచి 31/8/2023 వరకు పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి పిఆర్సీ అరియర్స్ ఇవ్వాలా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పూర్తయిన వారందరికీ ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. పై డిమాండ్లన్నీ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెకు కూడా వెనకబడడం, కార్మికులందరినీ పెద్ద ఎత్తున సమాయత్తం చేసి మన ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. అందుకే ప్రభుత్వం ఆలోచించాలి. చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించాలా. న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేసి విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాం. కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 30వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఆలయ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు విజయ్ భట్టర్ బృందం నేతృత్వంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి మార్చి 2వ తేదీ వరకు భక్తి శ్రద్ధల మధ్య బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో కోలాటం, రంగస్థల ప్రదర్శనలు, తాళం భజనలు, ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలు, వృషభ పోటీలు వంటి పలు సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు భక్తులను కోరుతున్నారు. కడప జిల్లాలో పోలీసులు కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఎలాంటి పత్రాలు లేని ఒక మోటార్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కడప ఎస్డిపిఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో శ్రీరామ్ నగర్ కాలనీ, వికలాంగుల కాలనీలో తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు సైబర్ నేరాలు, మహిళా భద్రత, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే అంటే టీడీపీ ఎన్డీఏ హయాంలోనే నిర్మించబడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అవాస్తవమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. బొంకర పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అంత అన్నట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ 1970లో పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనులు 1955లో మొదలుపెట్టి 1967లో పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగిందని, అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా పై ప్రాజెక్టులు కూడా తామే నిర్మించామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ
తమ హయాంలో అంటే టీడీపీ హయాంలో ఎన్డీఏ హయాంలోనే నిర్మించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. ఇది ఎలా ఉందంటే బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలువబడుతూ ఉంది అంటే దానికి కారణం 4 ప్రాజెక్టులు. 1 ధవళేశ్వరం బ్యారేజ్, 2 ప్రకాశం బ్యారేజ్, 3 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, 4 శ్రీశైలం రిజర్వాయర్. ఈ 4 మనం అవి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎప్పుడు పూర్తి చేశాయి అని ఆలోచిస్తే చాలు పూర్తిగా అర్థమైపోతుంది. ప్రకాశం బ్యారేజ్ 1954లో దాన్ని మొదలుపెట్టి 1957 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీనే పుట్టలేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది 1982 మార్చి 29. కాబట్టి ప్రకాశం బ్యారేజీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ ఆ 2 సందర్భాలకు తెలుగుదేశం పార్టీనే పుట్టలే. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి నది మీద 1970లోనే జాతికి అంకితం చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1955లో దీన్ని మొదలుపెట్టి 1967కు పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. శ్రీశైలం రిజర్వాయర్ 1960లో పనులు మొదలుపెట్టి 1981 కల్లా పూర్తి చేయడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. మరి ఇవన్నీ మా హయాంలో నిర్మించామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతిష్ఠాచార్యులు కనుమళ్ల సత్యనారాయణ శర్మ నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాచార్యులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ గురువారం అనగా 4వ రోజు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి స్వహస్తములతో శ్రీ విజయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ, నవగ్రహ, శ్రీ నందీశ్వర మరియు ధ్వజసాహిత శ్రీ పార్వతీదేవి సమేత మహానందీశ్వర స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణతో శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో ఎంతో వైభవపేతంగా శ్రీ నందీశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు గత 4 రోజులుగా ఎంతో వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 10:10 శ్రీ సర్వజ్ఞపీఠం కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ శివలింగ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా అశేష జనవాహిని మధ్యలో ఎంతో వైభవపేతంగా స్వామిగారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. కొన్ని వేల మంది జనాలు భక్త మహాశయులందరూ కూడా వచ్చారు. స్వామివారు కంచి స్వామివారు అనుగ్రహ భాషణం కూడా చేశారు. స్వయంగా వారి చేతుల మీదుగా శ్రీ నందీశ్వర స్వామివారి ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. దరిదాపు 32 మంది వేద పండితుల చేత ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరింది. మరి ఈరోజు సాయంకాలం కోటి దీపోత్సవము అనే కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన గాలివీడు మండల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఈ కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కృష్ణమోహన్ నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, 2 చిన్న కత్తులు, హత్యకు ఉపయోగించిన కారు మరియు బైక్తో పాటు మొదటి ముద్దాయి గుర్రం మహేశ్వరరెడ్డి ఇచ్చిన 4 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్న వర్గపోరు కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి, డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లె సీఐ కృష్ణరాజు నాయక్, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 17వ తేదీన గాలివీడు మండలం వడిసెలవంకపల్లి గ్రామంలో గుర్రం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని 63 సంవత్సరాలు అతని వ్యవసాయ పొలంలోనే కొంతమంది గుర్తులైన వ్యక్తులు దారుణంగా గొంతు కోసి హత్య చేసినారని చెప్పి మాకి అతని భార్య అయిన గుర్రం లక్ష్మీదేవి అనేమో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని ఆధారంగా గాలివీడు పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుగులు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా లక్కిరెడ్డిపల్లి సిఏ గారు, కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత గాలివీడు ఎస్ఐ గారు నరసింహారెడ్డి గారు, వీళ్ళు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ యొక్క సీసీ కెమెరాలని విశ్లేషించి తర్వాత టెక్నికల్ అనాలిసిస్ యొక్క టీంతో వాళ్ళ సహకారంతో టెక్నికల్గా ఈ యొక్క కేసుని వాళ్ళ ముందు ఫిర్యాదులో ఎవరైతే మహేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని వాళ్ళు అనుమానంగా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని దర్యాప్తు సాగించడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ దినము ఈ యొక్క గుర్రం మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, ఇతను కూడా వడిసెలవంకపల్లె, 31 సంవత్సరాల వయసు ఇతను. తర్వాత పుల్లాయప్ప, ఇతంది పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నంగనూరుపల్లి గ్రామం. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ సిటీలో ఫిలిం నగర్లో ఉంటున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.